పూరా లోకల్. దేశంలో ఏదైనా చట్టం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే ఇట్లా మత మార్పిడి చేసే వాళ్ళపైన కేసులు లాంటివి ఏమైనా వేస్తే బాగుంటుందని మీరు స్పష్టంగా ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మతపరమైన స్వేచ్ఛ ఇచ్చింది. ఎవరైనా వారి వారి మతాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాక్టీస్ చేయవచ్చు. కానీ ఈ క్రైస్తవ మతం అయితే ఏంది, ముస్లిం మతం అయితే ఏంది, ఒక అజెండాతోని హిందూ సమాజంలో ఉన్న బలుగు బలహీనులైన షెడ్యూల్ కులాల వాళ్ళని, షెడ్యూల్ తెగల వీళ్ళ మీద ఫోకస్ చేసి ఈ మతాన్ని ఏదైతే వ్యాపించే భాగంలోనే వీళ్ళు ప్లాన్డ్ గా ఆర్గనైజ్డ్ వేలో ఒక గ్రామాన్ని ఎంపిక చేస్తారు. ఆ గ్రామంలో ఒక మిషనరీ పోతాడు. మిషనరీ కొన్ని కుటుంబాలతోని కనెక్ట్ అవుతాడు. ఆ కుటుంబాలతో ఆధారంగా ఒక చర్చ్ పెడతాడు, ప్రేయర్ హౌస్ పెడతాడు. మెల్లిమెల్లిగా విదేశాల నుంచి వచ్చే డబ్బు తోని ఆ కుటుంబాలకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్, తర్వాత ఒక అడుగు ముందుకు పోతాడు. వాళ్ళకు ఉచితంగా మేము పిల్లలకు చదివిస్తామని ఒక పాఠశాల పెడతాడు. తర్వాత ఇంకొక అడుగు ముందుకు పోయి ఒక ఆసుపత్రి పెడతాడు. అంటే ఈ రకంగా విదేశాల నుంచి ఏదైతే మత ప్రచార నిమిత్తం ఏదైతే డబ్బులు వస్తున్నాయో ఆ డబ్బుల ఆధారంగా వీళ్ళు మెల్లిమెల్లిగా ఆ గ్రామాన్ని మొత్తం కూడా క్రైస్తవమయం చేసే ఒక కుట్ర స్పష్టంగా కనబడుతుంది. చాలా చోట కూడా ప్రభుత్వ దృష్టికి పోయింది. కొన్ని రాష్ట్రాలలో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అధికారంలో ఉన్నారో ఆ దృష్టికి వచ్చిన తర్వాత ఈ ఫోర్స్డ్ కన్వర్షన్ ఏవైతే నేపథ్యం కనబడితే అక్కడంతా కూడా దాని ప్రభుత్వమే దాన్ని నియంత్రణ చేసే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ప్రభుత్వం ఏదైతే పథకాలు ప్రజలకు అందించాలని సంక్షేమ పథకాలు రూపొందిస్తుందో వాటిని అంటే మతం మార్చుకున్నాక కూడా క్రైస్తవులు అని చెప్పుకోకుండా ఇంకా మేము దళితులమే అని లబ్ధి చేకూర్చుకోవడానికి అలా ప్రయత్నాలు చేస్తున్నారా? అంటే మారిన వాళ్ళు చూడండి, ఇప్పుడు ఒక విషయం వ్యవహారికంగా దళితులు అనే పదం ఎవరికి ఇస్తారంటే అంటుంటారు. అంటే ఎవరైతే అణచివేతకు గురి అయినారో, ఎవరైతే ఒక రకమైన వివక్షకు అగ్రకులాల వల్ల వివక్షకు గురైనారో, సమాజంలో నిస్పృశ్య వల్ల రకరకాల సమస్యల వల్ల అంట ఊరికి చివరిలో ఉండడం వాళ్ళని దళితులు అనే ఒక పదజాలం వ్యవహారికంగా వాడుతుంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా రాశారు రాజ్యాంగంలో, హిందూ జీవన విధానంలో కొన్ని కులపరమైన వివక్షలు ఉండడం వల్ల ఈ రకంగా కొన్ని తెగలు వెనుకబడ్డ అంచెవేత గురైనాయి. వీళ్ళందరికీ కూడా రాబోయే రోజులలో ఆర్థికంగా సామాజికంగా బలం చేకూర్చాలి. వాళ్ళు సామాజికంగా బయటికి రావాలంటే రిజర్వేషన్ అనే ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఆ అవకాశాన్ని ఆధారంగా ఉద్యోగ రంగంలో ఎంప్లాయ్మెంట్ లో ముందుకొచ్చి వారు ఒక ఆర్థిక స్థితిగతులు మారుతాయి అనే అవకాశంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ చాలామంది డాక్టర్ బాబాసాహెబ్ని సరిగ్గా తెలుసుకోక కొందరు వ్యక్తులు క్రైస్తవ ప్రచారంలో ఒక మాటల్లో పడి మతం మార్చుకుంటుంటారు. మతం మార్చుకున్న తర్వాత చాలా ఒక ఉదాహరణ చెప్తాను మీకు. వాళ్ళు క్రైస్తవ మతం ఒకసారి ఒక వ్యక్తి కనుక షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి మతం మార్చుకుంటే బీసీసీ కిందికి కన్సిడర్ అవుతారు. ఇది రాజ్యాంగంలో ప్రస్తావించిన ఒక అంశం ఇది. కానీ ఈ దేశంలో ఈ రకంగా చర్చ్ ఆధారంగా కుట్రలు ఏ రకంగా జరుగుతున్నాయంటే, ప్రాథమికంగా కుట్ర ఒక రిజర్వేషన్ అమలు కావాలంటే దానికి కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికెట్ లో అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళు ఏదైతే దాని సంబంధించిన దరఖాస్తు పత్రం ఉంటుందో ఆ దరఖాస్తు పత్రంలో స్పష్టంగా పేరు రాస్తాడు, డానియల్ అనిల్ అని రాస్తాడు. కింద ఎస్సీ అని రాస్తాడు, కింద షెడ్యూల్ క్యాస్ట్ అని రాస్తాడు, మతం దగ్గరకు వచ్చి హిందూ అని రాస్తాడు. అంటే ఆ ప్రభుత్వ పథకం ఇతనికి చేకూర్చుకోవడం స్పష్టంగా వానికి దానికి సంబంధించిన సంపూర్ణమైన క్లారిటీ ఉంది. చర్చిలో వాళ్ళ పాస్టర్లు చెప్తారు, ఒక గ్రామంలో క్రైస్తవులు ఒక చర్చ్ ఉంటుంది, 100 మంది క్రైస్తవులు ఉంటారు. కానీ ఆ చర్చిల జనాభా లెక్కలు చూస్తే క్రైస్తవులు ఎంత ఉన్నారు అంటే 5-6 మందే ఉంటుంది. కానీ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు. ఆ రకంగా రిజర్వేషన్ కి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఆ చర్చ్ పాస్టర్ చెప్తాడు, మీరు కనుక ఆ దరఖాస్తు పత్రంలో క్రైస్తవులను రాస్తే మీరు బీసీసీ కిందకి ప్రభుత్వం మిమ్మల్ని గుర్తింపించి బీసీసీ సర్టిఫికేట్ ఇస్తారు. ప్రభుత్వం సంబంధించిన ఏవైతే షెడ్యూల్ కులాల రాయితీలు రావాలంటే మీరు ఖచ్చితంగా మీరు దరఖాస్తు పత్రం మీద హిందూ అని రాస్తేనే మీకు వస్తాయి అనే స్పష్టత చర్చిల పాస్టర్లు వాళ్లకు గైడ్ చేసి ఈ రకంగా కుట్రపూర్తికంగా హిందువులకు ఎవరైతే నిజంగా దళితులు ఉంటారో వాళ్ళకి రావాల్సిన హక్కుపరమైన రావాల్సిన రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కాల రాసే ఒక ప్రయత్నం జరుగుతుంది. ప్రభుత్వ పథకాల నిర్వహణ అధికారులు చూసి చూడనట్టుంటారా? అంటే ఇలాంటి విషయాలలో చాలా చోట కూడా కొన్ని సంస్థలు దృష్టికి వచ్చినప్పుడు వారు పోరాటం చేస్తే ఏదో తాత్కాలికంగా ఉపశమనం కోసం చర్యలు తీసుకుంటుంటారు. కానీ ఒక ఉదాహరణ చెప్తాను.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేంద్ర ప్రభుత్వంది ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పాలసీ ఒకటి ఉంది. అంటే ఒక షెడ్యూల్ కులాల సంబంధించిన వ్యక్తి విదేశాలకు ఉన్నతమైన విద్య అభ్యసించడానికి పోవాలన్నప్పుడు సుమారుగా 20 లక్షల రూపాయల వరకు రాయితీ ఇస్తారు, రానుపోయిన ట్రాన్స్పోర్టేషన్, అక్కడ అకామిడేషన్. ఒక 100 మంది కనుక ఆడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇచ్చినట్టయితే దాంట్లో 80% మంది కన్వర్టెడ్ క్రిస్టియన్లు, కేవలం 20% మంది మాత్రమే ఈ నిజమైన దళితులు. మరి వాళ్ళందరికీ ఇవి ఎలా లబ్ధి? దీని వెనుక వాస్తవం నిజంగా ఒక యాక్చువల్గా రీసెర్చ్ చేస్తే ఒక షెడ్యూల్ కులాల వ్యక్తి ఒక కుటుంబం వాళ్ళ కొడుకుని అమెరికాకు పంపించాలంటే వాడు చాలా సాహసం చేయాలి. వీసాకు పోయినప్పుడు వీసా సర్టిఫికేషన్కి కనీసం అంటే ఈ యువకుడు ఆ దేశానికి పోయి చదువుకునడానికి, ఉండడానికి, భోజనానికి ఏదైతే ఖర్చు ఉంటుందో సుమారుగా 20 లక్షల రూపాయలు అని బ్యాంక్ అకౌంట్ అక్కడ కౌంట్లెట్లో చూపిస్తే అప్పుడు వీసా శాంక్షన్ అవుతుంది. కానీ షెడ్యూల్ కులాలకు సంబంధించిన పేరుతోని ఎవరైతే క్రైస్తవ మత మార్చుకున్న విద్యార్థులు ఎవరైతే వీసాకి పోతారో వాళ్ళందరూ కూడా బ్యాంక్ అకౌంట్ చూపిరాలి. దీని వెనుక కారణం ఏంటి అంటే వీళ్ళకి అనుబంధంగా ఏ చర్చ్కి అయితే వీళ్ళు చర్చ్కి పోతుంటారో మిషనరీ చర్చ్, ఆ మిషనరీ చర్చ్ ఆ దేశానికి సంబంధించిన ఎవరైతే కంట్రోల్ ఉంటారో ఆ దేశానికి, అక్కడ నుంచి వీళ్ళకు స్పాన్సర్షిప్ లెటర్ వస్తుంది. స్పాన్సర్షిప్ లెటర్ వచ్చి ఆ కౌన్సిలేట్లో వీళ్ళు లెటర్ చూపించగానే వీళ్ళకి స్టాంపింగ్ అయిపోతుంది, వీసా ఈజీగా ఇచ్చేస్తారు. అంటే ఇక్కడ హిందువులకే మోసం జరుగుతుంది. అంటే నిజమైన హిందువులు ఎవరైతే ఉన్నారో, నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఎవరైతే ఉన్నారో, మతం మార్చుకున్న వాళ్ళందరూ కూడా ఈ లబ్ధి పొందుతున్నారు. ఈ మతం మారకుండా వివక్షకు గురైన కానీ అరే బాబాసాహెబ్ అంబేద్కర్ స్పష్టంగా నేను హిందూగా జన్మించలే కానీ ఈ దేశంలో గడ్డ మీద పుట్టిన ఒక జీవన విధానంలో నేను తీసుకొని చనిపోతా అన్న ఆయన ఒక పద్ధతిని వెనుక ఫాలో అవుతున్న నిజమైన దళితులకు మాత్రం ఈ రకంగా అన్యాయం జరుగుతూ వస్తున్నది.